హాయ్ ఫ్రెండ్స్, ఎస్ఎస్వి ఎలక్ట్రికల్ ఇన్ తెలుగు. విజయ్ 20 లీటర్ గీజర్ అండి. ఇది బాడీ షార్ట్ వస్తుంది. బాడీ షార్ట్ వస్తే మ్యాక్సిమం ఫిల్మెంటే పోతుంది. థర్మాస్టార్టర్కు కటర్కున్న వైర్లు నీట్గా తీసేసుకొని థర్మాస్టార్టరు కట్ ఆఫ్ తీసి పక్కన పెట్టేసుకోవాలి. మనం పక్కన పెట్టుకున్నాక 11 నెంబర్ కానీ 12 నెంబర్ కానీ కొన్నిటికి 10 నెంబర్ కూడా టీ వస్తూ ఉంటుంది. దానికి ఉన్న నట్ల స్క్రూలు తీసేసుకొని 3 స్క్రూలు ఉంటాయి కదా, అవి ఓపెన్ చేసుకోవాలి. నట్టు ఒకసారి బాగా హీట్ అయ్యి టైట్ ఉంటాయి, నిదానంగా ఓపెన్ చేసుకోవాలి. లేకపోతే ఆయిల్ వేసినాక కూడా ఓపెన్ చేసుకోవాలి. ఫిల్మెంట్ జాగ్రత్తగా బయట తీయాలండి. మన విండోలు నడిచి ఉంటుంది కాబట్టి ఫిల్మెంట్ బాగా హార్డ్ అయిపోయి లోపల బాగా లావ్ అయిపోతుంది. రాకపోతే మనం స్కూల్లో ఎవరు కానీ సపోర్ట్గా ఏమైనా ఉంటే దాన్ని బట్టి గట్టిగా ప్రెస్సింగ్ చేసుకుంటా ఫిల్మెంట్ని బయటికి గుంజేసేయాలి. ఫిల్మెంట్ చాలా హార్డ్ ఉన్నదండి, గుంజినా కానీ లోపల నుంచి రావట్లేదు, బాగా ఉబ్బి ఉన్నది. అందులోని ఫిల్మెంట్ బాగా పగిలిపోయి ఉన్నది. అందులోని చూడండి ఎంత హార్డ్గా ఉంది. బాగా హార్డ్గా వచ్చిందండి. చూడండి మీకు కనబడుతుంది, బయటికి ఇట్లా పగిలినట్టు కనబడుతుంది. చూడండి ఫిల్మెంట్ ఆ పగిలి అనేది ఉబ్బింది బాగా. మనం చాలాసేపు వేసినప్పుడు అట్లా ప్రాబ్లం వస్తూ ఉంటుంది. గీజరు బాగా ఉబ్బిపోతూ ఉంటుంది. ఫిల్మెంట్ అనేది బాగా ఓవర్ హీట్ అయ్యి వాటరు ఫిల్మెంట్ బాగా ఉబ్బిపోతుంది. చూడండి ఎంత మనం ట్రై చేసినా కానీ ఫిల్మెంట్ అనేది లోపలికి ఉన్న కొద్దీ బాగా లావ్ అయిపోయి ఉంది ఫిల్మెంట్. ఓకే, వచ్చేసిందండి ఫిల్మెంట్. మీకు వచ్చాక కంప్లీట్గా ఒకసారి ఫిల్మెంట్ చూపెడతా. చూడండి ఎంత డ్రై, మొత్తం పగిలిపోయి ఉంది ఫిల్మెంట్. మనం తీసేసి దాంట్లో ఉన్న వాటర్ బయట పడబోసేయాలి. దీంట్లో చాలా వరకు కొన్నిటికి ఫ్లోరిడ్ బాగా వస్తుంది, డస్ట్. దీంట్లో నీట్గా ఉంది ట్యాంక్. మళ్ళీ సేమ్ కొత్త ఫిల్మెంట్ పెట్టేసి మనం ఫిట్టింగ్ చేసేసుకోవాలి. రబ్బరు కరెక్ట్ సెట్టింగ్ చేసుకోవాలి. రబ్బర్ కరెక్ట్ సెట్టింగ్ కాకపోతే ఏమైతే అంటే వాటర్ లీకేజ్ వస్తూ ఉంటుంది దాని పక్క నుంచి. మరీ ఓవర్ టైట్ కూడా వేయద్దు. వాచర్లు పెట్టేసుకొని మళ్ళీ సేమ్ నట్లు పెట్టి టైట్ చేసేసుకోవాలి. ఈ 3 నట్లు ఎక్కించినాక మళ్ళీ టీ పానర్ పెట్టుకొని మనం టైట్ చేసేసుకోవాలి. మరి బాగా టైట్ అయ్యద్దు. ట్యాంక్కి ఐరన్ నట్లు ఉంటాయి కాబట్టి స్లిప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ టైట్ అయిపోయిందండి. మళ్ళీ ఒకసారి టైట్ ఫిట్టింగ్ చెక్ చేసుకొని కట్ ఆఫ్ను థర్మాస్టార్టర్ మళ్ళీ సేమ్ యాస్టీస్గా పొజిషన్లో పెట్టేసుకోవాలి. కట్ ఆఫ్ థర్మాస్టార్టర్లు ఏంటంటే బాగా ఓవర్ హీట్ అయినప్పుడు మనం ఎటైనా గీజర్ ఆన్ చేసి ఎటైనా మర్చిపోయి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే బాగా హీట్ అయ్యి కట్ ఆఫ్ అయ్యి ఏంటంటే కట్ ఆఫ్లు తొందరగా ఫెయిల్ అయిపోతాయి. మనం యాస్టీస్గా మళ్ళీ కలెక్షన్స్ ఇచ్చేసుకోవాలి. కట్ ఆఫ్కి ఇచ్చేసుకొని ట్రిప్పర్ కూడా ఇచ్చేసుకోవాలి. ఫేస్ జాగ్రత్తగా ఇచ్చుకోవాలి. లూజ్ కనెక్షన్స్ లేకుండా ఇచ్చేసుకోవాలి. ఫిల్మెంట్ కనెక్షన్స్ ఇద్దామండి. ట్రిప్పర్ ఉంది కదా, ట్రిప్పర్ది లూజ్ కనెక్షన్స్ లేకుండా మళ్ళీ ఒకసారి టైట్ చేసుకోవాలని. ఫిల్మెంట్కి కూడా మళ్ళీ మనం నీట్గా కలెక్షన్స్ పెట్టుకోవాలి. లూజ్ కనెక్షన్స్ లేకుండా పెట్టుకోవాలి. కలెక్షన్స్ అన్నీ ఒకసారి చెక్ చేసుకోవాలి. కలెక్షన్స్ ఇచ్చినాక ఫేస్ న్యూట్రల్ సప్లైలు కరెక్ట్ ఉన్నాయా లేదా చూసుకోవాలి. లూజ్ కనెక్షన్ వల్ల ఊకే షార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది.
మనం ఎక్కడ లూబీలు ఉంటాయో ఆ లూబీల కాడ మొత్తం రెస్ట్ వచ్చి కార్బన్ వస్తూ ఉంటుంది లూజ్ కనెక్షన్ ఉంటే. మొత్తం కంప్లీట్ అయిపోయింది కలెక్షన్స్. ఓకే అండి, గీజర్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. మనం మళ్ళొకసారి బాడీ షాట్ గిట్ల ఏమైనా ఉందా అన్నది చెక్ చేద్దాం. ఫిట్టింగ్ స్క్రూలు బరాబర్ ఎక్కించుకోవాలి. ఓకే, బాడీ షాట్ ఏం లేదు, ఫిల్మెంట్ ఓకే ఉంది. గీజర్ కంప్లీట్ అయిపోయిందండి.